హలో అండి, గుడ్ మార్నింగ్. టీనరీనా టాక్స్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉండింది. నైట్ అంతా వర్షం వచ్చింది, వాతావరణం చాలా చల్లగా ఉందండి. నేను ఈరోజు మార్నింగే బయటకు వెళ్ళేసి వచ్చాను. బయట చెట్లు, వేప చెట్టు, మామిడి చెట్టు అలా వీడియో తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది. పచ్చదనం, గ్రీనరీ నాకు చాలా ఇష్టం అండి. చూడడానికి అయితే చాలా బాగుంది. రేపటి తరానికి మనం ఇవన్నీ చూపించలేము, అందుకని నేను నా వీడియోలో బంధించేసాను అనమాట. చూడడానికి బాగుంది కదా, చాలా నచ్చిందండి నాకైతే. ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా, వేడివేడిగా అల్లం టీ పెట్టానండి. నాకు యాక్చువల్లీ టీ మార్నింగ్ ఈవినింగ్ తాగడం చాలా ఇష్టము. అయితే ఇంకా అల్లం టీ పెట్టాను. చల్లటి వాతావరణంలో వేడివేడిగా టీ తాగుకుంటూ దానిలో బిస్కెట్స్ వేసుకొని అలా చాలా ఇష్టము. అది నేను పెట్టేసి పిల్లలకి ఇచ్చాను. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తింటున్నారు. టీ తాగేసి తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఏంటంటే రైస్ చేశాను. దాంట్లోకి యాక్చువల్లీ రాత్రి కాకరకాయ కారం పొడి చేశాను అనమాట. ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను. ఇంకా అది కలిపేసి నేనైతే బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. కూర కలుపుకోవడం అంటే కష్టం అందుకనేసి, కాకరకాయలో చాలా విటమిన్స్ అలా ఉంటాయండి. చేదుగా ఉంటుంది, తినడానికి నచ్చదు, కానీ కాకరకాయ చాలా మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు. అందువల్ల నేను కాకరకాయ కారం చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను. ఇంకొకటి వాటర్ వచ్చాయి. ఈ నీళ్ళ కోసము చాలా కాలం నుండి చాలా కష్టాలే పడ్డామండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మంచినీళ్ళు పడుతున్నాను నేను. మా ఇంట్లో నల్ల డ్రింకింగ్ వాటర్ అనమాట, బిందెలలో పడుతుంది. ఈ నీళ్ళ కోసం చాలా పడిన కష్టమంతా ఇప్పుడు వాటర్ పడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ కష్టమంతా మర్చిపోయేలాగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ నీళ్ళ కోసం ఎంతోమంది ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు, కానీ దేవుడు నాకు ఆ కష్టాన్ని తీర్చేశాడు. దీన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇంకొకటి ఈరోజు ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ చపాతీ చేశాను. చపాతీ నేను చేయడం చాలా తక్కువ, కానీ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి అని, విటమిన్ బి, ఈ అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇది చేయడానికి చాలా కష్టమని నేను యాక్చువల్లీ చేయను. కానీ ఈరోజైతే ఈవినింగ్ ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది అని చెప్తారు. ఆయిల్ తక్కువ వేసి కాల్చాలి అనేసి. నాకైతే రౌండ్గా రాదండి, నేను ఇలానే చేశాను. కాల్షియం కూడా ఉంటుందని. ఇంకా గోధుమల్లో ఎక్కువ ఐరన్ ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. ఇంకా దానివల్ల చేసి నేను పిల్లలకు కూడా మంచిదని ఇంకా హాట్ బాక్స్లో పెట్టానండి. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కదా, వ్యూ ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.